హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా కర్డ్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ముందు రోజు నైటే మనకి రైస్ ఏమన్నా మిగిలిపోయినా, లేదు మనం కొంచెం ఎక్స్ట్రానే రైస్ కొంచెం వండుకొని ఇలా గనక మనం రెడీ చేసుకొని నెక్స్ట్ రోజు మార్నింగ్కి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ఇలా ముందు రోజు నైటే ఇలా చేసుకోవడం వల్ల దీంట్లో గుడ్ బ్యాక్టీరియా అంతా ఉంటుంది కాబట్టి మన గట్ హెల్త్‌ని గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ చేస్తుంది. సో, ఇలా తీసుకుంటే మనకి నెక్స్ట్ రోజు మార్నింగ్‌కి కమ్మగా ఉంటుందండి. పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ ఈ సమ్మర్‌లో ఇంకా మంచిది. ఈ కర్డ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడం ప్రతి ఒక్కళ్ళకి చాలా ఈజీ అండి. ఇది కూడా తెలీదా ఈ రెసిపీ అని చాలామంది అనుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన ఈజీ అండ్ హెల్తీ రెసిపీ. కాకపోతే ఈ బిజీ షెడ్యూల్ వల్ల ప్రతి ఒక్కళ్ళు రొటీన్ లైఫ్‌లో మనం రొటీన్‌గా కంటిన్యూ చేస్తాం కదా టిఫిన్స్ అన్నది. వాటికి అలవాటు పడిపోయి ఇంకా అవే కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో, ఒకసారి గుర్తు చేద్దామని జస్ట్ ఈ చిన్న వీడియో అనమాట. కాకపోతే ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన చాలా సింపుల్ రెసిపీ అండి. మనం రెగ్యులర్‌గా స్కిప్ చేస్తూ ఉంటాము. మన అమ్మమ్మలు, తాతయ్యలు రెగ్యులర్‌గా వాళ్ళు మార్నింగ్ టైంలో ఇదే తీసుకునేవాళ్ళు. సో, వాళ్ళు అందుకనే అంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. మనం కూడా ఇలా తీసుకొని హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకుందామని జస్ట్ మీకు గుర్తు చేద్దామని ఈ వీడియో అండి. మనం మాత్రం ఎందుకు ఈ రెసిపీని స్కిప్ చేయాలి? సో, నేను దీనికోసం ముందు రోజు నైటే కొంచెం రైస్ అన్నది ఎక్స్ట్రానే వండుకొని, ఆ రైస్ అన్నది ఒక మట్టి పాత్రలో వేసి, దాంట్లో కొంచెం గోరువెచ్చని పాలు, కొద్దిగా ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని, కొద్దిగా ఈ పాలన్నది తోడుకోవడానికి కొంచెం పెరుగు కూడా వేసుకొని, కలిపేసుకొని దీనిపైన మిర్చి, అలాగే కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి, ఇది నైట్ అంతా ఇలా వదిలేయాలి. నెక్స్ట్ రోజు మార్నింగ్‌కి ఇది అంతా కూడా తోడుకుంటుందండి. ఒకసారి నెక్స్ట్ రోజు మార్నింగ్‌కి మొత్తం ఒకసారి దీంట్లో ఉన్న మిర్చి తీసేసి, కలిపేసుకొని, కొద్దిగా వాటర్ వేసి, ఇన్‌కేస్ ఇందులో కనుక ఉప్పు సరిపోకపోతే కొంచెం సాల్ట్ అన్నది అడ్జస్ట్ చేసుకొని, మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం టిఫిన్స్‌గా సర్వ్ చేసేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్‌గా, క్విక్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయితే మనం ఇలా రెడీ చేసేసుకోవచ్చు. ఈ మిర్చి ప్లేస్‌లో చల్ల మిరపకాయలంటారు కదా! అవి కూడా చాలా బావుంటుందండి టేస్ట్. హెల్త్‌కి హెల్త్, అలాగే మనకి టైం కూడా బాగా సేవ్ అవుతుంది. ఈ రెసిపీ ఓన్లీ సమ్మర్ అనే కాదండి. రెగ్యులర్‌గా వీక్లీ ట్వైస్ మనం ఇలా తీసుకుంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. చాలా మంచిది హెల్త్‌కి. సో, రెగ్యులర్‌గా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయడం మాత్రం మర్చిపోరు కదా! ఈ హెల్తీ అండ్ సింపుల్ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.